నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. లీడర్ తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. GHMC నోటిఫికేషన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఇక అభ్యర్థులు నామినేషన్లో ప్రచారాలతో హోరెత్తించబోతున్నారు. ఈ నేపథ్యంలో హయత్నగర్ డివిజన్ TRS సిట్టింగ్ కార్పొరేటర్ సామా తిరుమల రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి ప్రచారం ఏ విధంగా సాగబోతోంది, గెలుపోటముల అవకాశాలపై వారితోనే మనం మాట్లాడదాం. నమస్కారం సామా తిరుమల రెడ్డి గారు. GHMC నోటిఫికేషన్ వెలువడింది. ఈ నేపథ్యంలో ఎప్పుడు తిరిగి మళ్ళీ మొదటిసారి మీరు సిట్టింగ్ కార్పొరేటర్గా ఉన్నారు, మరోసారి నామినేషన్ ఎప్పుడు అయిపోతున్నారు? అధికారికంగా TRS పార్టీ అధినేత గారు ప్రకటించిన తర్వాత వాళ్ళ ఆదేశాల మేరకు వేయడం జరుగుతుంది. రైట్. అయితే ప్రధానంగా మీరు చూసుకున్నట్లయితే డివిజన్లో చాలా చోట్ల సామా తిరుమల రెడ్డి గారు అంటే చాలామంది రాజకీయ నాయకులను చూస్తూ ఉంటాం. చాలామంది రాజకీయ నాయకులు ఎంతవరకు ఆదేశాలు ఇచ్చి సమస్యల పరిష్కారం కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈ సామా తిరుమల రెడ్డి గారు మాత్రం ప్రత్యేకించి ఎక్కడ సమస్య ఉన్నా రంగంలోకి ఆయనే దిగి ఆ సమస్యను పరిష్కరించే వరకు నిద్రపోరు. రోడ్ల మీద చెత్త కనిపెట్టినట్లయితే ఆయనే కాకి డ్రెస్ వేసుకుంటారు, ఆయనే చెత్త తీస్తారు. ఏదైనా ఎవరైనా ఇంటికి చెత్త రిక్షా రాకపోయినట్లయితే ఆయనే వెళ్ళి ఆ యొక్క సమస్యను పరిష్కరించే వరకు నిద్రపోరు అని చెప్పేసి తిరుమల రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రధానంగా చెప్పుకున్నటువంటి మాట. ఎందుకు జరుగుతుంది ఇట్లా? మీ ఉద్దేశం ఏంటి ఇలా చేయడానికి? నేను కార్పొరేటర్గా 2016 ఫిబ్రవరి 11న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు ప్రగతి రిసార్ట్స్లో శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. శిక్షణా తరగతుల కార్పొరేటర్లకు చెప్పే క్రమంలో సారు 2.5 hours మాకు అందరికీ ఏ విధంగా చేయాలి అనే విషయం చెప్పిండు. అందులో ఒక కార్పొరేటర్ లేచి మా ఇంటి దగ్గర చెత్త రోజు వేస్తుంటే మేము ఎన్నిసార్లు చెప్పినా మాంతలేరని సార్కు ప్రశ్న వేయడం జరిగింది కేసీఆర్ గారికి. కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, మీరు అతన్ని ఏమనొద్దు, మీరే పోయి ఒక కవర్ తీసుకొని ఆ చెత్త ఏరేయండి, గాంధీగిరి చేయండి, చేస్తే అతనిలో మార్పు వస్తుంది అని చెప్పి కేసీఆర్ గారు అక్కడ ఇన్స్పిరేషన్ అన్నమాట. అప్పటి నుంచి నేనేం చేసిన అంటే అట్లా కాదు, ఇది కరెక్టే, ఇది ఈ చెత్తలు ఈడబడతాడని పరిశుభ్రత ఉండాలి ఖచ్చితంగా అనే ఉద్దేశంతో కాకి డ్రెస్ వేసుకోవడం జరిగింది. 2016 గెలిచిన కాడి నుంచి నిన్నటి వరకు కూడా ప్రతిరోజు కాకి డ్రెస్లో ఉన్నాం. కాకి డ్రెస్లో ఉండి ఎక్కడెక్కడైతే చెత్తలు వెయ్యరో దేశంలోనే మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు 3000 స్వచ్ఛ ఆటోలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డస్ట్బిన్స్ ఇవ్వడం జరిగింది. స్వచ్ఛ ఆటోలకు రిక్షాలకు లింకప్ చేసి అన్ని స్లమ్లల్లో మురికివాడలలో కూడా వాళ్ళందరినీ అవేర్నెస్ చేసి వాళ్ళకు మొత్తం ఇచ్చే క్రమంలో చేయడం జరిగింది. అందుకని స్వచ్ఛ భారత్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో చేయాలని చెప్పి వాళ్ళకు రకరకాల ప్రోగ్రామ్స్ చేసి మోటివేట్ చేయడం జరిగింది. ఆ విధంగా చేయాలనే ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగిందని తెలియపరుస్తుంది. రైట్. అయితే ఎందుకని ప్రతి వాళ్ళు అది కార్యక్రమానికి సంబంధించి ఎంతోమంది కార్పొరేటర్లు ఉన్నారు, ఎవరు కూడా చేపట్టబోతున్నటువంటి కార్యక్రమాలని మిమ్మల్ని చాలామంది ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను. అంటే నాకు ఒక గట్టి యాటిట్యూడ్ అండి. సరే, మా ఫాదరు గనే డ్రైవ్ కొట్టేది, మాది పేద కుటుంబము. మా నాన్నగారు ఒక్కడు కష్టపడి నా తోట ఒక 2 చెల్లెళ్ళు 1 తమ్ముడు ఉన్నాడు. చాలా పేద కుటుంబం, మాకు ఎకరా భూమి కూడా లేకుండే. అప్పుడు కష్టపడ్డప్పుడు కూడా చాలా కష్టాలలో ఉన్నప్పుడు సరే మాకు తర్వాత మేము రియల్ ఎస్టేట్ చేయడము, తర్వాత ఆస్తులు సంపాదించుకోవడం అన్నీ జరిగినాయి. క్రమం వేరు. నేను అవివాహితుడిని. నేను జీవితంలో ఏం చేయగలి, ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన నాలో మార్పు వచ్చింది. ఫస్ట్ ఖచ్చితంగా చేయాలి, కేవలం ప్రజాసేవ చేసుకోకుండా మీరు ఖచ్చితంగా యాటిట్యూడ్ అంటే సంకల్పం, ఉక్కు సంకల్పం ఏంటంటే కేసీఆర్ గారు నాకు అభ్యర్థిత్వం ప్రకటించారు, తల్లిదండ్రులు జన్మనిచ్చారు, ప్రజలు ఓట్లేసి దీవించారు. దీని లక్ష్యం ఏంది, దీని ఉద్దేశం ఏంది? ప్రజలకు పనిచేయాలి. నేను ఒక్కరిని చెత్తేస్తే మొత్తం అందరూ GHMCలో పనిచేస్తారని కాదు, నేను స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఈయన ఎందుకు చేస్తున్నది 10 మంది ఆలోచన చేస్తారు. ఆ విధంగా స్వచ్ఛత వస్తుంది అనేది నా ఉద్దేశం. దానివల్లనే జరుగుతుంది తప్ప నేను ఒక్కనే చేస్తాను కాదు. నేను చేయడం వల్ల ఏంటంటే ఒక కార్పొరేటర్ చేస్తుండవు, మనం ఎందుకు వేయాలి చెత్త అనేది ఆలోచన వస్తుంది. ప్రజలలో కార్పొరేటర్ వస్తాడు, వీడికి చెత్త వేయొద్దు అనే ఫీలింగు. GVP పాయింట్లో 16 నుండి ఎక్కడికక్కడ చెత్త బండ్లు తీసుకొని నాకు తెచ్చి 3500 మందిని స్వచ్ఛ ఆటోకి లింకప్ చేసిన. నేను 3500 మందికి ప్రతి ఇంటికి తిరిగి బొట్టు పెట్టి రాఖీలు కట్టించి ఎక్కడెక్కడ చెత్త వేస్తారో అక్కడ ముగ్గులు వేయించి చెత్త వేయరాదని చెప్పి రిక్షా రాకపోతే రిక్షా తీసుకొని పోవడము, వర్కర్స్ రాకపోతే మేమే తీయడము. ఈ విధంగా స్వచ్ఛతలో అవుతున్నారు నెంబర్ 1 ఉండాలి. బీజేపీ వాళ్ళు ఇంత మాట్లాడతారు కదా, పేరుకే స్వచ్ఛ భారత్, చేసిందంతా TRS ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాయకత్వంలోనే స్వచ్ఛ భారత్ హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ నెంబర్ 1 ఉందని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. రైట్. సామాజిక సమస్యలపై ఇంత మీరు ప్లానింగ్తో ఉన్నటువంటి మీరు అసలు రాజకీయాల వైపు ఎప్పటి నుంచి రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు మీరు? అసలు నేను వాస్తవానికి నా పూర్వాశ్రమం మొత్తము నేను RSS BJP సింపదేదను మొదటి నుంచి కూడా.
అయితే స్థానికంగా ఉన్న నాయకులు అవన్నీ చూస్తుంటే వాళ్ళు తెలంగాణకు అంత అనుకూలంగా మాట్లాడలేదు. కేసీఆర్ గారి నాయకత్వం పట్ల అచంచల విశ్వాసం పెరిగి నేను 2015లో టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయినప్పుడు నాకు కేసీఆర్ గారు మా రాజకీయ గురువు జగదీష్ రెడ్డి గారి సహకారంతో ఆనాడు అభ్యర్థిత్వం ఖరారు కావడం జరిగింది. ఒకటే సంకల్పం ఏంటంటే నా జీవితానికి ఒక దిక్సూచి సేవ అనేది డిసైడ్ అయిపోయింది. ఏవి శాస్త్రం కావు, జన్మ శాస్త్రం, ఆస్తుల శాస్త్రం కాదు, ఏది శాస్త్రం కాదు. ఒకటి ఏంటంటే ప్రజాసేవకు చేసి ఆ పని చేయడం వల్ల తృప్తి అనేది ఒక్కటి నాకు కలిగింది. రైట్. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఏదైతే రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో పోటీ ప్రధానంగా హయత్ నగర్ డివిజన్లో చూసుకున్నట్లయితే ఎంతవరకు పోటీ ఉండబోతుంది అంటారు? ఇక పోటీ అంటే ఒకటేనండి, మమ్మల్ని మాత్రము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ప్రజలకు అచంచల విశ్వాసం ఉంది. చేసిన సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవాళ వరద సాయం హయత్ నగర్ డివిజన్లో సుమారుగా 5,40,00,000 రూపాయలు వంచినాం. మేము హయత్ నగర్లో హయ్యెస్ట్ వంచినాం. అదేవిధంగా రోడ్లు కానీ, వాటర్ లైన్లు కానీ, అభివృద్ధి పథకాలు కానీ, 58, 59 జీవోలు కానీ, సుమారుగా 258 కిలోమీటర్ల వాటర్ లైన్ వస్తే ఒక హయత్ నగర్లోనే 112 కిలోమీటర్ల వాటర్ లైన్ ఇష్టం. ఎల్బీ నగర్లో మొత్తము 11 రిజర్వాయర్లు కొత్తగా ఇష్టం. సుమారుగా 200 నుంచి 300 కోట్ల రూపాయలతోటి వాటర్ వర్క్స్ పనులు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఫ్లైఓవర్లు, తర్వాత పింఛన్లు అప్పుడు 200 ఉండే, ఇవాళ 2,016 రూపాయలు పింఛన్ అయింది. వికలాంగులకు 3,000 పింఛన్ అయింది. ఈ విధంగా చూసుకుంటూ పోతే 6 రకాల పింఛన్లు అయినాయి. 3,500 మంది ఖాళీ పింఛన్ తీసుకుంటున్నారు మా తాన. అదేవిధంగా విడో పింఛను, రకరకాల పింఛను, భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా మన దగ్గర పథకాలు ఉన్నాయి. అదేవిధంగా 24 hours క్వాలిటీ కరెంటు నేను వచ్చిన తర్వాత 3 సబ్ స్టేషన్లు కొత్తగా మంజూరైనాయి. తర్వాత 58, 59 జీవోలు అందరికీ పట్టాలు వచ్చినాయి. ఇన్ని సంక్షేమ పథకాలు ఉన్న తర్వాత ప్రతి కుటుంబానికి ఏదో రకంగా మేలు జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్న నల్గొండ జిల్లా వాళ్ళందరికీ దాదాపు ప్రతి ఒక్కరికి రైతు బంధు స్కీము అకౌంట్లో అమౌంట్ పడిపోతుంది. వీళ్ళందరూ కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం పెట్టిందని ఎవరు కూడా ఆలోచన చేయలేదు. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారి పథకాలు తప్పకుండా గెలిపిస్తాయని నేను బాగా విశ్వసిస్తున్నాను. డివిజన్లో మీరు కార్పొరేటర్ కాకముందు ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏంటి? ఆ సమస్యలను ఎంతవరకు నెరవేర్చగలిగారు? మీరున్నంత వరకు తిందా ఆ సమస్యల పరిష్కారం ఎంతవరకు జరిగింది అనుకుంటున్నారు? ఇంకా ఏమన్నా సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నాయి డివిజన్లో? డివిజన్లో ప్రధాన సమస్యలు అంటే ముఖ్యంగా లో ప్రెషరు వాటర్ లైన్ లేకుండే చాలా కాలనీస్. నేను 2016 ఎన్నికల్లో కూడా హామీలో ఇచ్చిన. మరి హయత్ నగర్ ఓల్డ్ విలేజ్ కాకుండా చాలా కాలనీలు, మాది 15 చదరపు కిలోమీటర్ విస్తీర్ణము, 52,000 ఓట్లు, 74 కాలనీలు, మరి 11 బస్తీలు, స్లమ్స్ ఉన్నాయి. ఇన్ని ఉండి కూడా చాలా వరకు కరెంటు క్వాలిటీ లేకుండా, మరి డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా, మరి ఇవన్నీ సమస్యలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా మేము ఇచ్చిన హామీలలో ఫస్ట్ నెంబర్ 1 హామీ ఏంటంటే వాటరు నెంబర్ 1 ఇవ్వాలి. మేము కార్పొరేటర్ అయిన తర్వాత 3,500 నుంచి 4,000 కుటుంబాలకు, ఫ్యామిలీస్ కంటే ఇళ్లకు నల్ల కనెక్షన్ ఇవ్వడం జరిగింది. 112 కిలోమీటర్ దూరము మేము వాటర్ లైన్ వేయడం జరిగింది. అన్నిటికంటే ప్రధానంగా ఏంటంటే బిఎన్ రెడ్డికి వెళ్ళి చక్కగా వనస్థపురం రైతు బజార్ నుంచి మరి ఆటో నగర్కి వచ్చేది. దానివల్ల మాకు చాలా దూరమయ్యేది. ఇప్పుడేం చేసినామంటే 647 సముద్ర నీటి మట్టానికి గున్గాళ్ళు ఉంటాయి, నాగార్జున సాగర్ కృష్ణా వాటర్, అక్కడికి వెళ్ళి 547 మన బిఎన్ రెడ్డి ఉంది. బిఎన్ రెడ్డికి వెళ్ళి హయత్ నగర్ 520 షార్ట్ కట్ కావాలని చెప్పి మేము కుమ్మరికుండలోకి వెళ్ళి పైప్ లైన్ తీసుకొచ్చి ఒక 3 కిలోమీటర్ల దూరం తక్కువ చేసి, ఒకవేళ ఆటో నగర్ షట్ డౌన్ అయినా కానీ బిఎన్ రెడ్డికి వెళ్ళి తీసుకునే విధంగా హయత్ నగర్ ప్రజలకు సేవ చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఈ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. ఒకటే హైదరాబాద్లో మనం ఎప్పుడైనా చూసినట్లయితే సమస్య ప్రధానంగా వర్షాకాలంలో ఏదైతే ముంపుకు గురవుతున్నారో, ఇది కేవలం వర్షాకాలం వస్తేనే అధికారులు చర్యలు చేపడుతున్నారు తప్ప ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం లేదు అని ప్రజల్లో, పబ్లిక్లో చాలా బలంగా ఉంది. మనం గతంలో చూసుకున్నట్లయితే మొన్న కురిసినటువంటి భారీ వర్షాలు, గత కొన్ని సంవత్సరాల నుంచి కురవనటువంటి వర్షాలు వచ్చినప్పుడు మనం ముందస్తు జాగ్రత్తగా ఎందుకు చర్యలు చేపట్టలేకపోతున్నామన్న సామాన్యుడి ప్రశ్నకు మీరు చెప్పే సమాధానం ఏంటి? ఇది మంచి ప్రశ్న అడిగారు సార్ మీరు. ఈ వరదల విషయంలో మాత్రము హయత్ నగర్ డివిజన్లో ఫస్ట్ హయత్ నగర్ డివిజన్కి వచ్చే నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయంటే మరి బిఎన్ రెడ్డి దగ్గర ఉన్న కప్పల చెరువు నుంచి కుమ్మరికుంటకు వస్తాయి. కుమ్మరికుంట నుంచి బాతుల చెరువు నుంచి పెద్దంబర్పేట చెరువు పోతాయి. ఇదొక లైన్. తర్వాత ఇంకోటి ఏంటంటే నాదర్గుళ్ళు, తుర్కియాంజాల చెరువు, ఇంజాపూరు, మళ్ళీ అది వచ్చి రంగనాయకుల గుట్ట దగ్గర కలుస్తుంది. దీనికి ఏంటంటే స్టామ్ వాటర్ డ్రైన్స్ గత ప్రభుత్వాలలో ఎక్కడ కూడా స్టామ్ వాటర్ డ్రైన్స్ వేయలే, కాలువలు కట్టలే. మరి ఇంత పెద్ద భారీ వర్షం కూడా ఎప్పుడు కురవలే. ఇప్పుడు ఏమైపోయింది, వర్షం కురిచిన తర్వాత మేము ఎప్పటిలాగా తీసుకొచ్చినాం. చాలా వరకు అన్నిటికంటే ముఖ్యంగా కుమ్మరికుంట కట్ట ప్రమాద స్థాయిలు ఉంటే మా జిహెచ్ఎంసీ అధికారులు కానీ మేము కానీ రాత్రి వాళ్ళు కష్టపడి 7,000 బస్తాలు వేసి ఆ కింద ముంపు గురి కాకుండా కాపాడడం చాలా సంతోషం కలిగించింది. ఎందుకంటే ఆ కట్టలు వేయడం వల్లనే కట్ట బాగాలేదు పరిస్థితి, అవన్నీ చేసినాం. దానికి ముఖ్య కారణం అంటే గత ప్రభుత్వాల వైఫల్యంతో ఎక్కడెక్కడైతే నాలాలు ఉన్నాయో అవన్నీ ఆక్రమణలకు గురైనాయి.
ఆ ఆక్రమణలను తొలగించేసి, కానీ ఇప్పటికీ కూడా ఇంకా ఆక్రమణలు తొలగించలేదు, చెరువులు కబ్జాకి గురవడం వల్లనే మేము ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నాము అని చెప్పి ఆరోపిస్తున్న సామాన్య పీపుల్ మనం చాలా వరకు చూసాం మనం. మరి ఇది ఎంతవరకు వాస్తవం కాదా? ఈ చెరువులు కబ్జా అనేది మా దగ్గర కాలేదు సార్. అయత్నారు చెరువులు కబ్జా కాలేదు. అయత్నారు చెరువులోకి వచ్చే నాళాలు ఏమైనా అవి కబ్జా గురైనాయి. ఆ నాళాలను కూడా తీయాలని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకున్నాము. అవి కూడా కాంపౌండ్ వాల్స్ పర్మనెంట్గా నిలేవు. ఇంత పెద్ద భారీ వర్షం కూడా కురలే. అయత్నగర్లో ఇంత పెద్ద భారీ వర్షం కురవడము నేను చూస్తున్నప్పటి నుంచి ఇది రెండోసారి, ఇది నేను చూసిన కాడి నుంచి. కాబట్టి ఈసారి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు జనాలకు కూడా తెలిసొచ్చింది, నీళ్ళకు మేము వచ్చినామా మా మీదకి నీళ్ళు వచ్చినాయని కూడా జనాలకు తెలిసొచ్చింది. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా స్పష్టమైన ఆదేశాలు మన గౌరవ మంత్రి కేటీఆర్ గారు ఇచ్చారు. ఆ నాళాలన్నీ ఖచ్చితంగా మేము తీస్తాము, కట్టిస్తాము. ఆల్రెడీ మా బంజారా కాలనీకి 8 కోట్ల రూపాయలతోటి స్టామ్ వాటర్ డ్రైన్ కట్టినాం. కాబట్టి మీరు డివిజన్లో ఎవరినైనా అడగండి, ఆ స్టామ్ వాటర్ డ్రైన్ ఉండడం వల్లనే ఇలా బంజారా కాలనీ యథాస్థితి ఉంది. మీరు పోయి ఒకసారి చూసుకోండి, అడగండి. మేము విజన్ ఉంది, ఎంత పెద్ద చెరువు, ఎక్కడ ఏ నాలు వస్తుంది. ప్రత్యేకంగా నాకు రెవెన్యూలో అనుభవం ఉంది కాబట్టి ఏ చెరువు లింక్ ఉంది, ఆ చెరువుకి ఎట్లా తీసుకురావాలి, రెవెన్యూ పరంగా ఎట్లా అడ్డంకాలు ఉన్నాయి అవన్నీ చేయాలి. కొంతమంది కోర్టుకు పోయి స్టే తీసుకొస్తారు, ఇవన్నీ ఉన్నాయి. దానికి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేస్తుంది. చేసి చెరువులోకి వెళ్ళి చెరువులో పోతానికి అయితే నాళాలు ఉన్నాయో ఆక్రమణలు తొలగించి స్టామ్ వాటర్ డ్రైన్ కట్టి ముంపు గురి కాకుండా చేయాలనే ప్రయత్నంలో భాగం ఉంది. బంజారా కాలనీలోని సమస్యలు గతంలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు నిద్ర చేశారు, అక్కడ సీఎంల దగ్గర నుంచి నిద్ర చేసిన పరిస్థితి కనపడుతుంది. మరి ఇప్పటికీ బంజారా కాలనీలో ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోయాయని చెప్పగలరా? తప్పకుండా సార్, తప్పకుండా చెప్పగలుగుతాము. బంజారా కాలనీలో ఎస్టీ సప్లాన్లో మేము సుమారుగా ఆ ఏరియా మొత్తం 15 కోట్ల రూపాయలతో పనిచేసినాం. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా చేయలే. వాళ్ళందరికీ కూడా మేము 58, 59 జీవోలో పట్టాలు ఇచ్చినాం. మరి బంజారా కాలనీలో ముఖ్యంగా స్టామ్ వాటర్ డ్రైన్ ఇచ్చి మన ఇల్లు కాపాడినాం. ఇప్పుడు ఉన్నదల్లా బాతుల చెరువుకి వచ్చే ఏదైతే కాలువ ఉందో దాన్ని కట్టలేకపోయినాం, సమయం లేకుండే. అది కూడా కట్టేస్తే మన ముంపుకు గురి కాకపోతుండే. ఆ ముంపుకు గురి కాకుండా రాబో కాలంలో కూడా ప్రజలు మళ్ళొకసారి ఆశీర్వదిస్తే తప్పకుండా ఆ నిర్మాణం కూడా చేపట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కాకుండా చేస్తుంది ముందుంటని చెప్పి తెలియపరుస్తుంది. మరి ఈ డివిజన్లో జరిగినటువంటి కొన్ని వివాదాలు మీ మీద దానికి సంబంధించి చెప్పగలరా? మొన్న దాడి వచ్చేసి బీజేపీ వాళ్ళు చేసేస్తారు. అది ఏంటంటే రంగనాయకుల గుట్ట దగ్గర 20 ఏళ్ల కింద స్టామ్ వాటర్ డ్రైన్ 500 మీటర్లు ఉంది. సీతారాంపురం నుంచి కానీ మన మిదాని కాలనీ అయితే వడండి స్కూల్ నుంచి వచ్చే వర్షం నీళ్లకు డైరెక్ట్ ఈ రంగనాయకుల గుట్టకి వెళ్ళి కాలువకి వెళ్ళిపోవాలి. దాని మీద ఏంటంటే ఒక ప్రైవేట్ వాళ్ళు ఏం చేసినట్టు ఒక బాత్రూమ్ కట్టి నీళ్లు రాకుండా చేశారు. మొన్న పడ్డ భారీ వర్షానికి ఏమైందంటే అవన్నీ ఇళ్లలోకి వచ్చినాయి. దాంట్లో జిహెచ్ఎంసీ వాళ్ళకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు బాత్రూమ్ కూలగొట్టారు. కూలగొట్టిన క్రమంలో జేసీబీ తీసుకొచ్చి దాన్ని కట్టాలనే ప్రయత్నం చేశారు. చేస్తే ఒక మహిళకు మద్యం తాగిపించి నా మీద కాలనీ వాళ్ళ సంబంధం లేదు దాడి చేయించి కార్పొరేటర్ల మీద ప్రజలు తిరుగుబాటు చేస్తారని చెప్పి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేసి డ్యామేజ్ చేయాలని చెప్పి చూశారు. కానీ ప్రజలందరూ చాలా తీవ్రంగా ఖండించారు. తిరుమల రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉంటాడు, అక్కడ అన్నీ చేస్తాడు. కావాలని ఈ బీజేపీ వాళ్ళు చేసే కుట్ర అని చెప్పి స్పష్టంగా అర్థమైంది. పార్టీ అధిష్టానం కూడా గుర్తించింది, గౌరవ ఎమ్మెల్యే గారు గుర్తించారు, అందరూ కూడా గుర్తించారు. వరద బాధితుల సహాయం ఏదైతే నష్టపరిహారం ఉందో ఆ నష్టపరిహారం వచ్చి చాలా వరకు వివాదాస్పదమైంది. మనం చూసాం చాలామంది వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేసినటువంటి పరిస్థితి. కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే పంచారు తప్ప వారు నష్టపరిహారాన్ని అందజేశారు తప్ప నిజమైనటువంటి ముంపు బాధితులకు నష్టపరిహారం అందించలేదు అన్న ఆరోపణలకు మీరేం చెప్పారు? ఇక సార్ ఇప్పుడు ఆరోపణ అంటే ప్రతిపక్షాలు ఎప్పుడు ఆరోపణ చేస్తాయి. టీఆర్ఎస్ పార్టీ 10,000 వంచడం అనేది నాకు తెలిసి నేను ఇంచుమించు ఇప్పుడు 51 సంవత్సరం వయసుంది నాది. నాకు ఓటు వచ్చినప్పటి నుంచి ఎన్టీఆర్ కాడి నుంచి మొన్న కిరణ్ కుమార్ రెడ్డి దాకా ఉమ్మడి ప్రభుత్వంలో చూసిన వరద సాయం అని ప్రకటించారు తప్ప సరే గత అలా వచ్చడం అనవసరము. నా తెలివిలో నా ఇంటికాడికి వచ్చి 10,000 రూపాయలు ఇచ్చిన సంఘటన ఏ పార్టీలోనే అడగండి మీరు. 10,000 రూపాయలు ఇవ్వడము 100% మన ప్రభుత్వము మన కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. 550 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత ఒక కేసీఆర్కి దక్కుతుంది. అది అందరూ తెలుసు. విమర్శిస్తారు, ఎందుకంటే వాళ్ళు దుకాణం పెట్టుకునేందుకు విమర్శించడానికే తప్ప సమర్థించరాదు. టీఆర్ఎస్ పార్టీలకు ఎట్లా ఇస్తారండి? ఒకసారి లిస్టు తీసుకోండి, ఆర్టీఐ కింద పెట్టుకోండి. టీఆర్ఎస్ పార్టీ అని సపరేట్ ఉంటుందండి, అందరికి ఇస్తారు. కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారు, బీజేపీ వాళ్ళకి ఇస్తారు, అందరికి ఇస్తారు. మా దగ్గర జరగాలి. అయత్నగర్లో మాత్రం బంజారా కాలనీ, రంగనాయకుల గుట్ట, బీజేఆర్ కాలనీ, భగత్ సింగ్ కాలనీ, మరి సత్యరెడ్డి కాలనీ, ఆర్టీసీ మజ్దూర్ కాలనీ, తిరుమల కాలనీ, కట్ట మైసమ్మ కాలనీ, చెరువు కట్ట కింద ఉన్న అన్ని కాలనీలకు ఇచ్చినాం. 99.9% ఇచ్చినాం. ఒక ఇంట 4% 4 కూడా ఇచ్చినాం. కిరాయిలోకి ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. మా దగ్గర ఏం జరగలే. కావాలని ఇది ఇస్తే టీఆర్ఎస్ పార్టీ ఎడబలపడుతుంది అని చెప్పి బయటికి వెళ్ళి మందిని తీసుకొచ్చి కిరాయిలను రెచ్చగొట్టి ఆడ మున్సిపల్ ఆఫీస్ కాడ ధర్నాలు చేయించి వాళ్ళే రకరకాల ఎత్తులు వేస్తారు తప్ప
అటువంటి ప్రభుత్వం కానే కాదు మనది. రైట్. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం భారీ వర్షాలు అన్నవి కేవలం హైదరాబాద్లో మాత్రమే కురవలేదు, తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల కూడా రైతులు పంట నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. కష్టపడి పండించినటువంటి పంట ఏదైతే ఉందో మొత్తం నీటి మునిగిపోయి రైతులు భారీగా నష్టపోయారు. కేవలం హైదరాబాదు వాసులకు మాత్రమే ఈ యొక్క నష్టపరిహారాన్ని ఇస్తున్నారు తప్ప తెలంగాణ వ్యాప్తంగా నష్టపరిహారాన్ని ఇవ్వలేదు. ఇది కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చినటువంటిది అని ఆరోపిస్తున్నటువంటి ప్రతిపక్షాల ఆరోపణలు ఏమంటారు? తీవ్రంగా ఖండిస్తున్నారు సార్. అది మా పక్కకే అంటే నా డివిజన్కి ఆనుకొని పెద్దంబర్పేట మున్సిపాలిటీ ఉన్నది, అక్కడ కూడా ఇచ్చారు, ప్రతి మున్సిపాలిటీలో కూడా ఇచ్చారు. ఇవ్వలేదన్నమాట పూర్తిగా అవాస్తవము. జిహెచ్ఎంసీలో మా యత్నార్ డివిజన్లో 31 సెంటీమీటర్ల వర్షం పడ్డది. అంటే 1918లో పడ్డ వర్షము తెలంగాణ మొత్తంలో హైయెస్ట్ వర్షము గట్కేసరి సెకండ్ మా యత్నార్ పడ్డది, 31 సెంటీమీటర్ పడ్డది. ఏది అక్టోబర్ 14 నాడు. తర్వాత అక్టోబర్ 15 నాడు 13 సెంటీమీటర్లు పడ్డది. 2 భారీ వర్షాలు మన హైదరాబాద్లో ఎక్కువ పడ్డాయి, హైదరాబాద్లో వర్షాలు ఎక్కడ పడలేదు. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ టోపోగ్రఫీ ఏముంది, 360 డిగ్రీలు చూస్తే 350 డిగ్రీలు మొత్తం మూసికి చూస్తాయి. ఎక్కడైతే చెరువులు నింతాయో ఆ చెరువులు మొత్తం తిరిగి మనం మూసీలకు కలవాలి. ఆ మూసీలు కలిపే క్రమంలో ఎక్కడికక్కడ అక్రమణాలకు గురైపోయినాయి, చాలా వరకు ముంపుకు గురైనాయి. ఆ కాలువలకు చేసే క్రమము టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా మా యువ నాయకుడు కేటీఆర్కి బ్రహ్మాండమైన ఒక విజన్ ఉంది. అసలు నేను చాలా సంతోషపడుతుంది. ఏంటంటే కేటీఆర్ గారు లాంటి విజన్ ఉన్న నాయకుడు ఉండడము నేను పూర్వజన్మ సుకృతం చెప్తాను. ఎందుకంటే ఒక విజన్ తోటి చేస్తున్నాను. మీకు ఒకటే చిన్న ఉదాహరణ చెప్తా. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నేను కార్పొరేటర్ 2016లో అయినప్పుడు ఒకటే ఒక గల్ఫర్ ఉండే సార్. ఒక్క గల్ఫర్ తోటే పని నడిచేది. ఇలా 11-15 గల్ఫర్స్ ఎక్కడ డ్రైనేజ్ పోయినా ఇలా ఆన్లైన్ సేవలు జరుగుతున్నాయి. మీ సేవలు కానీ పర్మిషన్స్ అయితే ఆన్లైన్ పర్మిషన్ చేసాడు, అన్ని రకాలుగా సేవలు చేస్తాడు. ఇంత ప్రజలకు సేవలు ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటే ఈరోజు ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అది రైట్. మీరు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా మొన్న వచ్చినటువంటి దుబ్బాక ఎన్నికల ఫలితాలను తీసుకున్నట్లయితే ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉండబట్టే దుబ్బాకలోనే బీజేపీ వచ్చింది, ప్రశ్నించే గొంతు కోసం చూస్తోంది అని అనడానికి వాళ్ళు చాలా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు. ఇక నుంచి మాది జీహెచ్ఎంసీతోనే టీఆర్ఎస్ పతనము అన్నదానికి మీరేమంటారు? అంటే నేను ఒకటి ఈ ఛానల్ ద్వారా ఒకటే తెలియపరుస్తున్నదంటే, మొన్న దుబ్బాక ఎన్నికల్లో మేము హైదరాబాద్లోన 100 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లను కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా యువ నాయకుడు మరి మా వర్కింగ్ ప్రెసిడెంటు పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారు అన్ని కాలనీలు తిరిగాను. ప్రతిరోజు మేము వరదలలో ఉన్నాము, వాళ్ళు పోయి పోలింగ్ బూత్ల కాడుకు. వాళ్ళకి హైదరాబాద్ జనాలు పట్టింపు లేదు. వాళ్ళు పట్టింపు ఉంటే పీసీసీ అధ్యక్షుడు ఏడన్నా పోయి లక్షపేటలో రూమ్ తీసుకొని ఆడ ఉన్నాడు. హైదరాబాద్ జనాలు అవసరం లేదా వాళ్ళకు? బండి సంజయ్కి అవసరం లేదా? రేవంత్ రెడ్డికి పోయి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు 48 మంది కార్పొరేటర్లు వస్తారు, ఒక్కతానే తిరగకపోతేవి, ఒక్కతానే రాకపోతేవి జనాలు ఎట్లా నమ్ముతారు? ప్రశ్నించే గొంతులు కాదు, పనిచేసే చేతులు కావాలంటారు. ఇలా ప్రశ్నిస్తేందుకు ఛానల్స్ ఉన్నాయి, మీడియాలు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, ఎవరైనా ప్రశ్నించవచ్చు. నువ్వు ప్రశ్నించేది పోయి ఢిల్లీలో ప్రశ్నిస్తావు, నీకు ఇచ్చే మైకు కూడా బీజేపీ చేతిలో ఉంది. నువ్వు ప్రశ్నించాలన్నా మైకు ఎవరు ఇవ్వాలి? బీజేపీ అయినా మైక్ ఇవ్వాలి, ఆయన ఇస్తాడా నీకు మైకు? నువ్వు ఎడ ప్రశ్నిస్తావు? ఛానళ్ళ మీద ప్రశ్నిస్తావు. ఛానళ్ళ మీద ప్రశ్నిస్తేందుకు నువ్వు ఎంపీ కావాలని ఏం లేదు, లేకపోతే ఎమ్మెల్యే కావాలని ఏం లేదు. ఇలా ప్రశ్నిస్తలేడా? రఘునందరావు మొదటి నుంచి ప్రశ్నిస్తూనే ఉండు, ఇప్పుడు కొత్త పోయి ప్రశ్నించేది ఏముంది? ఇవన్నీ బూటకం మాటలు. ప్రశ్నించాలి చేయాలంటే ఎవరికి ఇచ్చే సమయం పార్టీ ప్రకారం ఇస్తారు. అక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది, దాని లా ప్రకారం పోతారు, దాని రూల్స్ ఫ్రేమింగ్ ఉంటాయి. ఒక పార్టీలో సభ్యుల సంఖ్య ఎంత, వాళ్ళకి ఎంత టైం ఇవ్వాలి, దాని ప్రకారము స్పీకర్ గారు టైం ఇస్తాను. నువ్వు దాంట్లోనే మాట్లాడాలి, ఇక కొత్త ప్రశ్నించేది ఏముంది? ప్రశ్నించేందుకు ఎన్నికల హామీలు టీఆర్ఎస్ ఇచ్చే ఎన్నికల హామీలు అనేవి నీటి మీద రాతలే, ఏమాత్రం కూడా సమస్యల పరిష్కారం కాలేదు ఇంతవరకు. అందుకే సమస్యల పరిష్కారం కోసమే మేము వస్తున్నాము, మమ్మల్ని దీవించండి అని చెప్తున్న వాళ్ళ ప్రశ్న మీరేమంటారు? అది బూటకపు హామీలు ఇస్తున్నారు వాళ్ళు. టోటల్గా మనకి ఇంత పెద్ద వరదలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తప్ప కేంద్ర ప్రభుత్వం 10 రూపాయల నోటు మనకు హైదరాబాద్కు సాయం చేయలేదు. అదే కర్ణాటకలో అయితే 500 కోట్లు ఇచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా సరే ఈ ఏదైతే ఉందో ఉచిత కరెంటు రైతులకు ఉన్నదా చెప్పండి? తర్వాత 2016 రూపాయల పెన్షన్ ఉందా? కళ్యాణ లక్ష్మి ఉందా? 58-59 జీవోలు ఉన్నాయా? తర్వాత పరిపాలన ఇంత పర్ఫెక్ట్గా ఉందా? ల్యాండ్ ఆర్డర్ ఇంత పర్ఫెక్ట్గా ఉందా? ఇన్ని రకాల సేవలు ఎన్నైనా ఉన్నాయా? ఇన్ని గోదాములు, ఇంత మద్దతు ధర ఇచ్చి మన మొత్తం రైతులకు ప్రతి రైతుకు మద్దతు ధర ఇచ్చింది సారు. ఈ విధంగా ఏ ప్రభుత్వం ఇచ్చింది? కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి పథకంలోనూ కేంద్ర ప్రభుత్వ సాయంతోనే చేస్తున్నారు, కానీ అది చెప్పుకోవటం లేదు, వాళ్ళు చెప్పటం లేదు అనడానికి ఏమంటారు? పూర్తి అబద్ధం సార్, అది పూర్తి అబద్ధం. వాళ్ళు ఏమి ఇవ్వలేదు. అన్ని ఆధారాలతో సహా మా పై నాయకులు అందరూ చెప్తూనే ఉన్నారు, అన్ని ఆధారాలు ఉన్నారు. మభ్యపెట్టి మసి ఊసి మానడికాడ చేయాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కాదు,
మేమున్నామని వాళ్ళ రెండో స్థానం గురించి కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కొట్లాటనే తప్ప మా మీద కొట్లాట కాదు అది. అంతే తప్ప అది మా మీద కొట్లాట కాదు, వాళ్ళు చూసుకోవాలి, ఇద్దరు చూసుకోవాల్సింది తప్ప మా మీద కొట్లాట కాదని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతాను. రైట్, మీరు రైతు బంధు సాయం చేశారు, రైతులకు ఎన్నో సాయం చేశారు, రైతులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెడుతున్నారు. కానీ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అంటూనే మరో పక్క ఎల్ఆర్ఎస్ పేరుతో కేవలం ధనార్జన ధ్యేయంగా దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చారు. దాంతో చాలా వరకు నష్టపోతున్నారు రైతులు అనడంలో వాస్తవం లేదా? ఎల్ఆర్ఎస్ అనేది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చిన స్కీమ్ ఇది. ఇది మేము అధికారంలోకి వచ్చినాక తెచ్చిన విషయం కాదు. ఇది స్పష్టంగా అందరు కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియపరుస్తాను, ఈ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా. ఎల్ఆర్ఎస్ అనేది మేము తేలేదు. ఎల్ఆర్ఎస్ వచ్చిన దాన్ని కూడా ఎందుకు ఎల్ఆర్ఎస్ పెట్టవలసి వస్తుందంటే, ఇప్పుడు నాలాల మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది, పోయి ఎల్ఆర్ఎస్ పర్మిషన్ తెచ్చుకుంటాడు. పర్మిషన్ తెచ్చినాక మనం నాలాకు అడ్డం వస్తుంది, అడ్డం వస్తే కులగొడతానికి పోతే ఆయన కోర్టు పోయి స్టే తీసుకొస్తాడు. కట్టేటప్పుడే ఎల్ఆర్ఎస్ ఉంటే అది నాలా ఉందా, వాటర్ ఫ్లో పోతుందా, అది గవర్నమెంట్ ల్యాండా, అది పట్టా ల్యాండా, శిఖం ల్యాండా, వాళ్ళు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక ప్లానింగ్ ప్రకారం పోవాలి. తెచ్చింది వాళ్ళు, దాని అమౌంట్ కూడా 30% సార్ తక్కువ చేసిండు ఆల్రెడీ. ఎల్ఆర్ఎస్ అనేది దేనికి, ఎక్కడ పోతాయి అమౌంట్? ప్రజలకేగా వచ్చేది. అదంతా తప్పది. ఎల్ఆర్ఎస్ వల్ల నష్టం ఏం లేదు. ఎల్ఆర్ఎస్ కట్టడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఎల్ఆర్ఎస్కు దీనికి సంబంధమే లేదు. తెచ్చిందే కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ మేము తెచ్చినట్టు మాట్లాడడం చాలా తీవ్రంగా ఖండిస్తుంది. అంటే గతంలో ఎప్పుడో కొనుక్కున్నటువంటి స్థలాల విషయంలో కూడా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టించుకుంటేనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి, క్రయ విక్రయాలు జరగాలంటే అన్నదానికి ఎంతవరకు, అంటే ఎప్పుడో తీసుకున్న దానికి దాన్ని వర్తించడం ఎంతవరకు సమానం? 1994 వరకు కూడా ప్రభుత్వ భూములన్నీ అసైన్మెంట్ ల్యాండ్స్ మొత్తం కూడా రిజిస్ట్రేషన్ జరిగినాయి. 1994లో సెక్షన్ 22A అని చెప్పి ప్రొహిబిషన్ యాక్ట్ తీసుకొచ్చారు. 1993-94 కంటే ముందు డాక్యుమెంట్లకు మీరు ఎల్ఆర్ఎస్ వద్దని మీరు అంటారు. మరి అది కాలువనే ఉండుంటే అధికారులు పోయి పరిశీలించాలా వద్దా? ఇటువంటి ముంపు ప్రాంతాలు వచ్చినాయి. 94లో కూడా జరిగింది కదా మోసాలు. 94 దాకా గవర్నమెంట్ ల్యాండ్స్ మొత్తం రిజిస్ట్రేషన్ అయినాయి కదా. అసైన్మెంట్ ల్యాండ్స్ మొత్తం 94 కన్నా ముందు మొత్తం రిజిస్ట్రేషన్ అయినాయి. ఆ రిజిస్ట్రేషన్ కావడం వల్ల ఆయన పర్మిషన్ తెచ్చుకుంటాడు, కోర్టు పోతే స్టే చేస్తాడు. మరి ఎల్ఆర్ఎస్ ఉంటే ఓ అధికారి వాటర్ వర్క్స్ వాళ్ళు కానీ, డ్రైనేజ్ మన ఇది జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ, చెరువు వాళ్ళు కానీ పోయి చూసుకుంటారు లెక్స్ వాళ్ళు. లేకపోతే అక్కడ అక్రమ నిర్మాణం అయితే ఈ వర్షాలు వస్తే ఎవరు పట్టించుకోవాలి? ఈ రకంగా ఎక్కడికక్కడ రోడ్లు డెడ్ ఎండ్ అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. ఎట్లా ఒక ఫ్యూచర్ ప్లాన్ చేయాలంటే మరి ఎల్ఆర్ఎస్ సిస్టమ్ అనేది లేకపోతే ఏ విధంగా మనం పర్మిషన్ ఇచ్చుకుంటూ వస్తాం? అడ్డగోలు పర్మిషన్ ఇవ్వదు కదా. ఇవన్నీ డాక్యుమెంట్లు అన్నీ గవర్నమెంట్ ల్యాండ్లో కూడా డాక్యుమెంట్లు అయినాయి. 94 కన్నా ముందు ఏ ప్రభుత్వం ఉంది? మనం ఆలోచన చేద్దాం. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు ఇవన్నీ. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక జరిగినాయి కాదు ఇవి. రైట్, మరి మీరు చెప్పినట్లుగా ఎన్నో హామీలు, నిరుద్యోగ సమస్యని ఎంతవరకు మీరు తీర్చగలిగారు? ఎంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు మీరు ఇవ్వగలిగారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో? టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టీఎస్ ఈ దాని సుమారుగా పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ అన్ని శాఖలలో కానీ ఒక 70-80 వేల మంది ఉద్యోగాల అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ప్రైవేట్ సెక్టర్, హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ సెక్టర్ ఎక్కడ పెరగలే, అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం ముందున్నారు. తప్పకుండా మిగిలిపోయిన వాళ్ళు మీరు చెప్పిందే, తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుంది. అలాగే నల్లా కలెక్షన్, కేవలం నల్లా కనెక్షన్ లేకపోతే మేము ఎన్నికల్లో ఓటు అడగము అని శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి చెప్పిన మాట వాస్తవం కాదా? ఇప్పటి వరకు కూడా నల్లా కనెక్షన్లు లేని ఇళ్ళు లేవంటారా? అందరికీ నల్లా కనెక్షన్లు ఇచ్చారా? అందరికీ నల్ల కనెక్షన్లు ఇచ్చినాము. అక్కడక్కడ రిపేర్లు అవుతున్నాయి, అవి కూడా చేపిస్తున్నాము. ప్రభుత్వం ఎక్కడ కూడా ఇచ్చిన హామీ తప్పదు. ఒకే కాలంలో ఏకకాలం ఇంత పెద్ద ప్రాజెక్టు తీసుకుంది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. చాలా గ్రామాలకు ఫ్లోరైడ్ రహిత గ్రామాలు ఏంటంటే భారతదేశంలో ఒక తెలంగాణ అని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ అధికారంలో ఉంది. 29 రాష్ట్రాలల్లో ఫ్లోరైడ్ రహిత ప్రాంతం ఏదంటే ఒక తెలంగాణ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ ప్రతిపక్షాలకు కనబడి వాళ్ళు వచ్చినాయి చెప్పారు, రాని ముచ్చడి చెప్తారు. ఏమన్నా అవుతానో గాయకత్తారు ఉంటే దాన్ని వెళ్ళిపెట్టే ప్రయత్నం చేస్తారు. రైట్, మరి డబుల్ బెడ్రూమ్ల విషయం ఏంటి? డబుల్ బెడ్రూమ్లో మీరు 1,00,000 డబుల్ బెడ్రూమ్ల వరకు మేము కట్టిస్తాము, ప్రతి పేదవాళ్ళకు కూడా ఇస్తాము అని చెప్పేసి కేవలం మీరు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎక్కడ కట్టారు ఏంటి అని పోటాపోటీగా అటు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇటు బట్టి విక్రమార్క వీళ్ళిద్దరూ చూపించమని చెప్తే టీఆర్ఎస్ కనీసం చూపించలేదు కట్టిన ఇళ్ల విషయంలో అని చెప్పి. వాళ్ళకి చూసి ఒప్పుకుంటే కదా సార్, వాళ్ళకి చూసి ఒప్పుకుంటే మనం చూపిస్తాం. వాళ్ళు ఏమంటారు, జిహెచ్ఎంసీ పరిధిలోనే కావాలంటున్నారు. మీరు జిహెచ్ఎంసీ పరిధిలోనే 1,00,000 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ జిహెచ్ఎంసీ పరిధి అంటే మా ఐతనగర్ ఉంది, ఐతనగర్ డివిజన్కి ఆనుకోనే మునుగనూరు ఉంది, ఆడ గవర్నమెంట్ ప్లేస్ ఉంది, ఆడ ఒక 550 ఒకదాన్ని 750 కడుతున్నాం. జిహెచ్ఎంసీలనే ఉండాలి. అసలు మనము వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడమా లేకపోతే జిహెచ్ఎంసీలు ఇవ్వాలంటే జిహెచ్ఎంసీ బార్డర్లు ఇస్తే తప్ప ఇవి తప్పుపట్టడం వేస్ట్ అవి. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లో ఆల్రెడీ నిర్మాణ దశలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కరోనా నేపథ్యంలో వర్కర్స్ అంతా చాలా వరకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడం వల్ల పనులు కొద్దిగా ఆలస్యమైన వాటర్ వాస్తవం తప్పకుండా కంప్లీట్ అవుతాయని చెప్పి
ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఇటు వరదలు కావచ్చు, అటు ఎల్ఆర్ఎస్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళు కావచ్చు, ఇవన్నీ టీఆర్ఎస్కు ఎంతవరకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఈ విషయంలో అనుకుంటున్నారు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్? సార్, ఎల్ఆర్ఎస్ అనేది సమస్యనే కాదు, కొంతమంది కావాలని ఎన్నికల్లో దుష్ప్రచారం చేస్తారు. ఎల్ఆర్ఎస్ అనేది ప్రభుత్వము గతంలో తీసుకున్న డాక్యుమెంట్లు, గ్రామ పంచాయతీ లేఅవుట్లు, 25 ఫీట్ల రోడ్లు, 10 ఫీట్ల రోడ్లు, 15 ఫీట్ల రోడ్లు, తర్వాత నాలాలు లేకుండా, తర్వాత డెడ్ ఎండ్ ప్లాట్లు, ఈ రకరకాల లేఅవుట్లు చేశారు గ్రామ పంచాయతీ. ఇష్టం ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఇవాళ 20 ఫీట్ల రోడ్లు ఉంటే ప్రతి ఇంటికి కారు ఉంది. 20 ఫీట్ల రోడ్ల 3 ఫీట్లు ర్యాంపులు పోయి 2 కార్లు పెట్టి కూర్చుంటే అని ఎట్లా పోతాడు? ఎల్ఆర్ఎస్ అంటే ఏంది? 30 ఫీట్ సెట్ బ్యాక్ ఉండాలి, మినిమం 30 ఫీట్ ఉండాలి. ఓనర్ తోటి రాయించుకుంటారు ఏమని సెట్ బ్యాకులు రాయించమని చెప్పి. తర్వాత ఎల్ఆర్ఎస్ ఉంటే అది పురంబోగా, నాలా మీద ఉందా, శిఖంలో ఉందా, తర్వాత రోడ్ అడ్డం ఉందా, డెడ్ ఎండ్ ఉందా అన్నీ చూసుకోనికి అధికారం ఉంది. గుడ్డిగా కూర్చొని మనం రాసేసి ఇచ్చేస్తే ఏ విధంగా అవుతుంది? తర్వాత ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అంటే ఏంది? మనము మౌలిక సదుపాయాలు కలపాలి. ఇప్పుడు ఇచ్చిన డబ్బు ఏం చేస్తాం? మౌలిక సదుపాయాలకే పెడతారు కదా. ఇలా మనం 10 ఇళ్ళు ఉన్నా కానీ మనం వాటర్ ఇచ్చినాం. ఇప్పుడు మా డివిజన్లో ఒక్క ఇల్లు ఉన్నా కానీ ఒక 5 లక్షల రూపాయల విలువ గల పైప్ లైన్ వేసినాం, ఒక్క ఇల్లు కూడా మిషన్ భగీరథల. మరి రోడ్ వేస్తున్నాం, మరి లైట్లు వేసినాం. ఇవన్నీ ఎడికెళ్ళి వస్తాయి? ప్రజల పైసలు ప్రజలకే ఖర్చు పెడతారు తప్ప ఇదేదో ఎల్ఆర్ఎస్ అంటే పెద్ద బూచిలాగా చూపించి భూతద్దంలాగా చూపిస్తారు తప్ప ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన జీవో అని చెప్పి మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఆ రోజు ఉన్న రేటు మీదనే పర్సంటేజ్ ఉంది. మనం 94లో ఉన్నామా, 78లో ఉన్నామా, 83లో ఉన్నామా? మన డాక్యుమెంట్ 83 అయితే 83 రేటే వర్తిస్తుంది. ఇదంతా విడమర్చి చెప్పకుండా, సామాన్యునికి అర్థం కాకుండా మనము చిన్నపాటి అసంతృప్తి ఉంటే దాన్ని గాయగత్తర్ చేసి పబ్లిక్ గజిబిజి చేసి ఎన్నికల సమయం రాగానే దాన్ని పెద్దగా హైలైట్ చేసి గందరగోళం చేయాలని చూస్తారు. తెచ్చింది వాళ్ళు, ఆ విషయం తెలియదా వాళ్ళకు? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఇటు పోటీ వచ్చేసి అటు కాంగ్రెస్ నుంచి ఎక్కువగా పోటీ ఉండబోతుందా మీకు, ఇటు బీజేపీ నుంచి పోటీ ఉండబోతుంది అనుకుంటారా? దేని నుంచి గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది? ఈ ఇద్దరిలో ఎవరైనా మేము సిద్ధంగా ఉంటాం సార్. ఎవరు పోటీ అనేది వాళ్ళని బట్టి ఉంటుంది, వాళ్ళ ఆలోచన బట్టి ఉంటుంది. ఇప్పుడు బీజేపీ మరి కాంగ్రెస్ తెలంగాణలో 2వ స్థానం గురించి, ఉనికి గురించి పోరాడుతున్నాయి. అంతే తప్ప దుబ్బాక ఎన్నికలకు దీనికి సంబంధమే లేదు. అయోధ్యలో మానబడితే హైదరాబాద్లో పరిచయం పట్టినట్టుంది. ఇది దుబ్బాక ఎన్నిక కోణం వేరు. అక్కడ అభ్యర్థి లాస్ట్ మినిట్లో ప్రకటించారు. ఆయన రఘునందనరావు 3 సార్లు ఓడిపోయిండు. తర్వాత వాళ్ళు వరదలు పట్టించుకోలే. మొత్తం కేంద్ర రాష్ట్ర పార్టీలు మొత్తం అన్నీ ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారు కానీ, మా యువ మంత్రి గారు కానీ టోటల్గా హైదరాబాద్ వరదలలో మేము బ్రహ్మాండంగా పనిచేసినాం, ప్రజలలో ఉన్నాం, ఏ ప్రభుత్వం ఈ విధంగా పనులు చేసినాం. ఇలా ఒక 1.5 మంత్లో మేము ఈ విధంగా తీసుకొచ్చినామంటే కూడా దానికి కష్టపడ్డాము. కాబట్టి ఆ ఫలితానికి దీనికి సంబంధం లేదు. మీరు డివిజన్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు కాంగ్రెస్ నుంచే లేకపోతే వేరే బీజేపీ నుంచే వచ్చే అవకాశం? 2 సమానంగా అనుకుంటా సార్. డివిజన్లో కూడా అంతే, వేరే ఏం లేదు. 2 సమానంగా ఉంటాయి తప్ప వేరేం లేదు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంతో గెలుస్తుందని చెప్పి తెలియపరుస్తారు. ఎటువంటి హామీలు కానీ మీరు భవిష్యత్తులో ఇప్పటి వరకు చేయలేకపోయినటువంటి హామీలు ఏమున్నాయి? భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి సంబంధించి? నేను ఇచ్చిన 2016 హామీలలో ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి అయత్నగర్ డివిజన్లో ప్రతి ఒక్కరికి వాటర్ లైన్ ఇస్తుందని చెప్పిన ప్రతి ఒక్కరికి వాటర్ లైన్ ఇవ్వడం జరిగింది. 58, 59 జీవోలో పట్టాలు ఇవ్వాలని చెప్పి అనుకున్నాము, అందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. తర్వాత లో వోల్టేజ్ సమస్య తీసేయాలనుకున్నాము, 3 సబ్ స్టేషన్లు ఇవ్వడం జరిగింది. అయత్నగర్ అర్బన్ మండల్గా ఉంచాలి. అంతమందుకు అబ్దుల్లాపూర్ మొత్తం మాకుండే. అటువంటిది అయత్నగర్ కాల్సా, అయత్నగర్ హన్మగల్, మరి అదేవిధంగా అయత్నగర్ బాగ్, కల్వంచ, సాహెబ్నగర్ కలాన్, సాహెబ్నగర్ కుర్దు 7 రెవెన్యూ గ్రామాలతోటి అయత్నగర్ అర్బన్ మండల్ చేపిస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికలు హామీ ఇచ్చినా. మీరు యూట్యూబ్ ఛానల్లో కూడా చూసుకోవచ్చు. ఇదే సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఏం ప్రామిసులు చేసినా అది కూడా క్లియర్ చేసినాం. తర్వాత అయత్నగర్ ఇంజాపూర్ రోడ్ చిన్నగా ఉండే, అది వెడల్పు చేయాలని చెప్పినాం, అది చేసినాం. సూర్యనగర్ రోడ్ లేకుండే అది చేయించినాం. గుంటూరు వరకు రోడ్ చిన్నగా ఉండే, అది వెడల్పు చేయించినాం. తర్వాత ఇంజాపూర్ రోడ్ చేయాలనుకున్నాం, అది చేసినాం. తర్వాత శ్మశాన వాటిక డెవలప్మెంట్ అనుకున్నాం, అది చేసినాం. మిగిలిపోయిన హామీలలో ముస్లింలకు షాదీఖాన్ ఒకటి. ఈ వర్షాలు భారీగా పడ్డాయి. లేకపోతే ఇంజాపూర్ రోడ్లో ఆల్రెడీ స్థలం ఉంది. ఆ నిర్మాణం చేపట్టుకునే సమయంలో భారీ వర్షాలు వచ్చి అక్కడ ఉందూరుండి నిర్మాణం చేపట్టలేకపోయినాం. అతి త్వరలో మళ్ళీ గెలిచిన తర్వాత అక్కడ షాదీఖాన్ ఒకటి నిర్మిస్తాము. తర్వాత ఇసుకలారి అటు ఒకటి ఇబ్బందికరంగా ఉంది ఆటో నగర్లో. లాస్ట్ ఎన్నికల్లో మేము హామీ ఇచ్చినాం. అది కూడా మా గౌరవ ఎమ్మెల్యే సుధీరెడ్డి గారి సహకారంతో మరి ఆటో నగర్లో ఉన్న ఎంతమందికి డంపింగ్ యార్డ్ ప్లేస్ అవుతుందో అలా 9 ఎకరాలు కేటాయించడం జరిగింది. అక్కడ కొద్దిగా రోడ్డు నిర్మాణం జరగాలి. రోడ్డు నిర్మాణం జరిగిన తర్వాత ఆ ఆటో నగర్ షిఫ్టింగ్ చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. అప్పుడు ఇచ్చిన హామీలలో అవి కంప్లీట్ చేసినాం. ఇంకా ఇప్పుడు మళ్ళీ మా అవకాశం వస్తే మాత్రం తప్పకుండా మొన్న వరదతో జరిగిన సమస్యలు ఏవైతే ఉన్నాయో పర్మనెంట్గా దాన్ని చేస్తాము. ఇంకోటి ఏంటంటే గత ఎన్నికల్లో మేము 2 చెరువులు నింపుతామన్నాము. దానికి ₹1,00,00,000 ఖర్చు పెట్టి స్టామ్ వాటర్ డ్రైన్లు వేసి చెరువులు నింపే కార్యక్రమం చేసినాం. ఇప్పుడు ఎప్పుడు కూడా చెరువులు రెగ్యులర్గా నిండే ప్రయత్నం గట్టిగా చేస్తాం ఇక.
రైట్. గత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో చూసినట్టయితే ఒక వేవ్ టీఆర్ఎస్ పార్టీకి చాలా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలి అంటే టీఆర్ఎస్ పార్టీనే అని చెప్పి ఒక వేవ్లో టీఆర్ఎస్ పెట్టారు. అంతే స్థాయి వేవ్లో ఈసారి కూడా తిరిగి టీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? 100% టీఆర్ఎస్ పార్టీ వస్తుంది, అంతకు ఎక్కువనే ఉంది. ఈ ప్రజలలో సోషల్ మీడియాలలో అన్ని ఫేక్ న్యూస్లు పెట్టి ఏదో టీఆర్ఎస్ అయిపోయింది. ఇప్పుడు ఒకటే తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ గురించే పనిచేస్తాడు తప్ప ఇంకో రాష్ట్రం గురించి పనిచేయడు. తెలంగాణ ప్రజల హక్కులు, తెలంగాణ ప్రజల నిధులు, తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం మీదనే కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇప్పుడు జాతీయ పార్టీలకు 19 రాష్ట్రాల్లో 20 అవుతాయి, దానివల్ల ఏం ఒరిగేది ఏం లేదు. అందుకే తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. తప్పకుండా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోయినసారి కంటే ఎక్కువ సీట్లతోటి భారీ మెజార్టీతో గెలుస్తామని నమ్మకం ఉంది. ముఖ్యంగా యువకులంతా కూడా మా యువ నాయకుడు కేటీఆర్ వైపు చూస్తారు. ఇలా ఐటీ హబ్లు కానీ తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భారతదేశంలో నెంబర్ 2 పొజిషన్ ఉన్నాం. ఇలా ఏ బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా లేదు. ఇలా నెంబర్ 1 పొజిషన్కి వస్తేందుకు మరి మా కేటీఆర్ గారు యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కానీ అందుకని నెంబర్ 1 చేస్తున్నారు. ఇలా కానీ ముఖ్యమంత్రి ప్రగతి భవన్కే పరిమితం అవుతారు, ఫామ్ హౌస్లకే పరిమితం అవుతారు. సంక్షేమ పేద ప్రజల యొక్క సమస్యలు ముఖ్యమంత్రికి పట్టడం లేదు. ఇటువంటి ముఖ్యమంత్రి అవసరమా అని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలకు మీరేం చెప్పదలుచుకున్నారు? సార్, ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ ఉన్నాడు, ప్రగతి భవన్లో ఉన్నాడు అని చెప్పి చాలా తప్పది. సెక్రటరీకి వచ్చినా రాలేదు కాదు. మీరు 24 గంటలు తిరుగుతున్నారు, ముఖ్యమంత్రులు బీజేపీలు తిరుగుతున్నారు, చేస్తున్నారు. మీరు ఏం సంక్షేమ పథకాలు ఇచ్చారు? ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడని కాదు, ప్రతిరోజు మానిటరింగ్లో ఉంటాడు సారు. ఆయనకు ప్రతి విషయం తెలుసు. ఆయనకున్న అవగాహన కార్పొరేటర్ల స్థాయి వరకు నుంచి ప్రతి సర్పంచ్ కాడి నుంచి తెలిసిన వ్యక్తి ఎవరు ఉంటే ఒక కేసీఆర్ గారే ఉన్నారు. ఆయన ఎక్కడ ఉండని సమస్య కాదు. మీ సమస్యలు పరిష్కారం అవుతుందా లేదా, మా మంత్రులు తిరుగుతుందా లేదా, అవసరం ఉన్నప్పుడు రివ్యూలు తీసుకుంటే నోడు సారు. ఒక్క గంట మాకు ఉపన్యాసం సారు ఇదే ప్రగతి రిసార్ట్లో చెప్పినప్పుడు కేసీఆర్ గారు 2 గంటల 45 నిమిషాలు నిలబడి ఉపన్యాసం ఇస్తే ఒక్కడు బయటికి వెళ్ళలే. ఒక సినిమా చూసేసామని మనం 2 సార్లు బయటకు పోయేస్తాము. అటువంటిది అంత నాలెడ్జ్ ఉన్న విజన్ ఉన్న నాయకుడు తెలంగాణకు ఎవరున్నారు? భారతదేశానికి ఒక దిక్సూచి తెలంగాణ. మరి ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకోవాలని చెప్పి నేను తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను తెలియపరుస్తున్నా. అక్కడుండు ఇక్కడుండు అవి ఉండు సమస్య కాదు. ప్రభుత్వం పనిచేస్తుందా లేదా, మీరు ఎక్కడైనా ఉచిత విద్యుత్ ఇస్తుర్రా, మీరు ఎక్కడైనా రైతు బంధు ఇస్తుర్రా, కళ్యాణ లక్ష్మి ఇస్తుర్రా, షాదీ ముబారక్ ఇచ్చిర్రా, 24 hours కరెంట్ ఇస్తున్నారా, ఇన్ని సంక్షేమ పథకాలు కేసీఆర్ కిట్ ఉన్నదా, ఇవన్నీ మీరు చెప్పండి. మీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో చెప్పండి. అవి చెప్పకుండా అవ్వండి ఇవ్వండి ఇవి జనాలు ఎవరు పట్టించుకోరు. మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా చూస్తారు తప్ప ఇవి చౌకబారు విమర్శలు వీటిని చూసి కులాలను చూసి మతాలను చూసి చౌకబారు చూసేయరు. ప్రజలకు అందుబాటులో ఏముంది, ఏ ప్రభుత్వం ఉందని చూస్తారు. ఇంతకుముందు కార్పొరేటర్లు ఎవరైనా ఇట్లా తిరిగేదా? ఇంతకుముందు కార్పొరేటర్లు మేము టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే కార్పొరేటర్లు ఇట్లా తిరుగుతున్నారు. ఇంతకుముందు తిరిగేది ఎవరన్నా? మరి జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మీ డివిజన్ ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు చివరిగా? తప్పకుండా రాబో ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వంలో ఖచ్చితంగా ఓటేసి మరి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి మిగిలిపోయిన పనులు ఏవైతున్నాయో అవన్నీ కూడా పనులు చేసుకోనికి అవకాశం ఇవ్వాలి. ముఖ్యంగా చెరువులు మన ముంపు గురైన ప్రాంతాలు మొత్తము స్టామ్ వాటర్ డ్రైన్ అయ్యాలి. ఇంకా సుమారుగా 1000 ఇళ్ల వరకు మనకు డ్రైనేజ్ లేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసే పని ఉంది, సీసీ రోడ్లు వేసేది ఉంది, ఇంకా కరెంటు పనులు ఉన్నాయి, పోల్స్ మార్చేది ఉన్నది. మనకు సంవత్సరం నుంచి ఈ లాక్డౌన్ తర్వాత ఈ కరోనా దిక్కేలు కొద్దిగా ఆలస్యమైన మాట వాస్తవం. మీరందరూ తప్పకుండా అవకాశం ఇస్తే నాకు 5 డివిజన్ మీద సంపూర్ణమైన అవగాహన అన్ని విషయాల మీద ఒక పట్టు ఉంది కాబట్టి మళ్ళొకసారి అవకాశం ఇస్తే నేను తప్పకుండా మీకు సేవ చేసి ఈ అన్ని పనులు చేస్తానని చెప్పి మీ ఛానల్ ద్వారా మరొకసారి మీ అందరికీ నేను తెలియపరుస్తాను. తిరుమల రెడ్డి గారు, ఎంతో సామాజిక సమస్యలపై ఎంతో ప్లానింగ్ ఉన్నటువంటి మీరు మరొకసారి ప్రజల మద్దతుతో తిరిగి కార్పొరేటర్గా గెలవాలని కోరుకుంటూ మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. ఇది చూశారుగా ఈనాటి లీడర్తో ముఖాముఖిలో సిట్టింగ్ టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ హయత్ నగర్ టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి గారు చేస్తున్నటువంటి ఏదైతే సామాజిక కార్యక్రమాలు ఉన్నాయో ఆ యొక్క సామాజిక కార్యక్రమాలే నన్ను వరకు డివిజన్లో మరొకసారి కార్పొరేటర్గా ఖచ్చితంగా నాకు మద్దతు ఇచ్చి తీరతారు అని చెప్పేసి సామ తిరుమల రెడ్డి గారు మనకు తెలియజేస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలందరూ కూడా సంపూర్ణ మద్దతు మాకు ఇస్తారు అన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఇది ఇవాల్టి లీడర్తో ముఖాముఖి కార్యక్రమం. నమస్కారం.